హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. సో ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటంటే ఎగ్ బుర్జీ అండి. ఈ ఎగ్ బుర్జీలో ఒక చిన్న సీక్రెట్ మసాలా యాడ్ చేశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో ఇందుకోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్, తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గడం అంటారు కదా, అలా మగ్గితే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలని మగ్గించుకుంటున్నాను అనమాట. సో మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు 3 మినిట్స్లో అయిపోతుందండి. లేదు సిమ్లో ఉంటే కనుక ఒక 4 to 5 మినిట్స్లో ఇది కంప్లీట్ అవుతుంది. సో నేను సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, అది ఇదేనండి. సో నేను నిన్ననే ప్రిపేర్ చేశాను, ఫ్రిడ్జ్లోంచి తీసాను అనమాట. ఇదేంటంటే కొద్దిగా అల్లము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, వీటన్నిటిని కలిపి ఒక గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే ఈ రెసిపీకి సీక్రెట్ మసాలా. ఒక్కసారి ఈ మసాలా వేసి చూడండి, కర్రీ టేస్ట్ ఎంత మారిపోతుందో మీరే చూడొచ్చు. సో ఈ మసాలా వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచాలన్నమాట. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయితే అది ఫ్రై అయిపోయినట్టు అనమాట. సో అలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నాటు టొమాటోలు తీసుకున్నానండి, ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ అనమాట. నార్మల్వి కూడా వేసుకోవచ్చు. సో నాటు వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పుల్లదనం ఉంటుంది కదా, అది ఒకసారి చూసి వేసుకోండి. లేదు మీరు నార్మల్ అంటే ఒక 4 టొమాటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టమాటాలు జస్ట్ అలా ఆ మసాలా మిక్స్ చేసి మూత పెట్టేయాలన్నమాట. ఈ టమాటాలని కూడా మనం బాగా మగ్గించుకోవాలి. సో ఈ కర్రీ కోసం అయితే నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చాలామంది ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి డైరెక్ట్ కర్రీలో వేసేస్తారనమాట. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడూ జరగదు. ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా ఎగ్ పాడైపోయింది అనుకోండి, మీరు డైరెక్ట్ కర్రీలో వేసేస్తే కర్రీ మొత్తం పాడైపోతుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మిక్స్ చేసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉన్నా మనం అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మగ్గిపోయినాయి, ఇంకొంచెం మగ్గాలి. సో ఏంటంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్యలో మూత తీసి ఒకసారి అలా చెక్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసేయండి. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. టొమాటోస్ అయితే మగ్గిపోయాయి అనమాట, ఆయిల్ సపరేట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనము సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, కర్రీకి టోటల్ సరిపడా చిల్లీ పౌడర్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దు, సాల్ట్, చిల్లీ పౌడర్ వీటి వరకు సరిపడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇప్పుడే వేసేస్తే ఏమవుతుందంటే అది మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట, మనకి పైన డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనము ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత ఎగ్స్ వేసుకున్నాక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటోస్లో జస్ట్ అడుగు అంటకుండా ఉండడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకోండి. సో వాటర్ పోసేసిన వెంటనే మనం ఎగ్స్ వేసేయాలన్నమాట. ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసేయాలి. బెటర్ ఏంటంటే హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు కోల్డ్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ అది హీట్ అవ్వేలోపు మనం వేసిన వాటర్ కొంచెం అయిపోతాయి. సో ఇమీడియట్గా ఎగ్స్ యాడ్ చేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కదపకుండా అలా లిడ్ పెట్టేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి కిందది పైది కిందకి జస్ట్ అలా ఒక్కసారి కదిపి ఇంకా మూత పెట్టొద్దు అనమాట. అలాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ పచ్చి వాసన, ఎగ్ స్మెల్ అనేది ఉంటుంది కదా, సో అదంతా పోతుంది. ఇంకా మూత పెట్టేస్తే ఏంటంటే అది పోదు. సో చెప్పాను కదా, ఈ ఎగ్స్ వేసాక మళ్ళీ ఒకసారి మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామని, అది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్, గరం మసాలా, కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఫైనల్గా కొరియాండర్ యాడ్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, కర్రీ చాలా బాగా వచ్చింది కదా. సో ఏంటంటే డిన్నర్కి ప్రిపేర్ చేశాను కాబట్టి నేను రైస్ కూడా పెట్టేస్తున్నాను. సో రైస్ అయిపోతే వేడివేడిగా రైస్తో పాటు కర్రీ తినొచ్చు అనమాట. సో అదేనండి, చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే మన ఎగ్ బుర్జీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనము రైస్తో తిన్నా బాగుంటుంది, చపాతీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ తిందామన్నమాట. సో అందుకని ఇప్పుడు రైస్తో తింటున్నాము. సో మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఎగ్ బుర్జీకి కాంబినేషన్ ఏది ఇష్టపడతారు, రైస్తోనా లేదా రోటీతోనా, అది కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి రైస్లో ఈ ఎగ్ బుర్జీ కర్రీ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుందండి.
ట్రై చేసేయండి మరి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మన ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.